Top 100 universities లో 100% scholarship తో admission పొందాలనుకుంటున్నారా? India's top competitive exams, IIT, NEET, etc. guidance కావాలన్నా, India and world top universities లో జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరీర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరీర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి. నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ ఐరసి మాట్లాడుతున్నాను. సో చాలా రీసెర్చ్ ఇంటర్న్షిప్కి సంబంధించి చాలా వీడియోస్ మనం ఆల్రెడీ చేయడం జరిగింది. డెఫినెట్గా ప్రతి స్టూడెంట్ కూడా ఎక్కడో చోట అకామిడేట్ అవ్వాలి. ప్రతి స్టూడెంట్ అంటే కొంచెం మెరిట్ స్టూడెంట్, కొంచెం మంచి జీపీఏ వచ్చిన, కొంచెం ఆస్పిరేషన్స్ ఉన్న స్టూడెంట్స్ అని. ఇప్పుడు అందరూ స్టూడెంట్స్ని ఈ ఎంసెట్ బ్యాచ్ని, డీమ్డ్ బ్యాచ్లు అందరూ రావాలని కాదు, కానీ కొంచెం బెటర్గా చదివే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు డెఫినెట్గా ఖాళీగా ఉండకంటే ఎక్కడ చోట ప్లేస్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఆ ప్రయత్నంలో నేను సమ్మర్ రీసెర్చ్ ఇంటర్న్షిప్స్ ఎక్కువ చేస్తున్నాను. ఎందుకంటే అవి సీట్లు తక్కువ ఉంటాయి కాబట్టి అందరికీ వచ్చే అవకాశాలు ఉండవు. కాబట్టి అందులోనే డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ అడుగుతున్నారు. ఇవి మెడికల్ కూడా కొంతమంది అడుగుతున్నారు, అవి కూడా నేను చేస్తాను. ఫిజిక్స్ అనో లేకపోతే కొంతమంది ఆస్ట్రోఫిజిక్స్ అని ఇలా రకరకాలుగా అడుగుతున్నారు. ఎందుకంటే అన్ని నేను సిఎస్ రిలేటెడ్ చేస్తేనే అది కరెక్ట్ కాదని లైఫ్ సైన్సెస్ కూడా కొన్ని నేను చేస్తున్నాను. ఎందుకంటే అన్ని నేను సిఎస్ ఎక్కువగా ఉంటున్నాను. నా వీడియోస్ ఎక్కువ మంది కామెంట్ చేసినప్పుడు మీరు సిఎస్ పక్షపాతం అంటున్నారు నన్ను, బట్ అలాగైతే కాదు. కానీ బట్ వీలున్నంత వరకు మిగతా డిపార్ట్మెంట్స్కి సంబంధించి కొన్ని నేను టచ్ చేయడానికి ట్రై చేస్తాను. దాంట్లో ఒక ఇంట్రెస్టింగ్ ల్యాబొరేటరీకి సంబంధించి నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఈఎస్ఎల్ అంటారండి. ఇది చాలా మోస్ట్ ప్రెస్టీజియస్ ల్యాబొరేటరీ. అంటే మీకు ఆల్మోస్ట్ 1947లో విక్రమ్ సారాభాయ్ ఎవరైతే ఉన్నారో ఆయన మనకు అహ్మదాబాద్లో మనకి అది స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేసిన తర్వాత జవహర్లాల్ నెహ్రూ గారు 1954లో సో దాన్ని అఫీషియల్గా దాన్ని స్థాపించి దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తూ వచ్చి ఆల్మోస్ట్ ఈ ఇయర్ బడ్జెట్ 250 crores ఇవ్వడం జరిగింది. 250 crores అంటే చాలా కాలేజీల కంటే, చాలా రీసెర్చ్ ల్యాబొరేటరీస్ కంటే చాలా ఎక్కువ బడ్జెట్ ఇవ్వడం జరుగుతుంది. బేసికల్గా వీళ్ళ యొక్క రీసెర్చ్ ఏరియాస్ ఎలా ఉంటాయంటే మీకు కాస్మాలజీ కానివ్వండి, లేకపోతే జియో ఫిజిక్స్ కానీ, లేకపోతే ఆస్ట్రాలజీ కానీ, ఆస్ట్రోఫిజిక్స్ కానీ, థియరిటికల్ కానీ, లేకపోతే స్పేస్కి సంబంధించి కానీ, ఇస్రోతో కూడా దీనికి చాలా కనెక్షన్స్ ఉన్నాయి. అంటే వాళ్ళ ఏరియాస్ కూడా ఏ ఏరియాస్లో ఉంటాయి కూడా చాలా డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. అవి మీకు కొంచెం చదివి నేను వినిపిస్తానండి వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లో. సో మీకు బేసిక్ రీసెర్చ్ ఆస్ట్రానమీ, ఆస్ట్రోఫిజిక్స్, సోలార్ అండ్ హెలోఫిజిక్స్, స్పేస్ అండ్ అట్మాస్ఫియరిక్ సైన్సెస్, జియో సైన్సెస్, ప్లానెటరీ సైన్సెస్ అండ్ సోలార్ సిస్టమ్ ఎక్స్ప్లోరేషన్, అటామిక్, మాలిక్యులర్ అండ్ ఆప్టికల్ ఫిజిక్స్ అండ్ థియరిటికల్ ఫిజిక్స్. సో ఈవెన్ అబ్జర్వేషనల్ అండ్ కంప్యూటింగ్ ఫెసిలిటీస్, ఎక్స్పెరిమెంట్కి సంబంధించిన ఏవైతే ఉన్నాయో 4 సెంట్రల్ క్యాంపస్లు ఉన్నాయండి వీళ్ళకి యాక్చువల్గాను. సో నవరంగపూర లేకపోతే అహ్మదాబాద్లో ఏదైతే ఉంటుందో అది కానీ, మౌంట్ అబూ కానివ్వండి, ఉదయపూర్, 4 సెంటర్స్లో కూడా ఉన్న ప్లానెటరీ స్పేస్ మిషన్స్ కానీ, ఆస్ట్రో కెమిస్ట్రీ చూడండి, ఇది ఒక ఇంపార్టెంట్ టెక్నాలజీ మీకు నేను చెప్తున్నాను. అట్లాగే ఫెమ్టో సెకండ్ లేజర్స్ కానివ్వండి, క్వాంటమ్ కమ్యూనికేషన్స్, ఎక్సో ప్లానెట్స్ కానీ, బయో జియో సైన్సెస్ చూడండి, ఇది ఒక వర్డ్, బయో జియో సైన్సెస్ కానీ, పాలియో క్లైమటాలజీ, ల్యాబొరేటరీ అనాలిసిస్ ఆఫ్ మెట్రోరైట్స్ అండ్ శాంపుల్స్ కానివ్వండి, న్యూట్రినో ఫిజిక్స్, ఇట్లాంటి డిఫరెంట్ ఏరియాస్ ఏవైతే ఉన్నా ఆ ఏరియాస్కి సంబంధించినటువంటి రీసెర్చ్ ఏవైతే ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు చెప్పొచ్చు. ఆల్మోస్ట్ కెమిస్ట్రీ కానీ, వాషన్ కానీ, మెట్రాలజీ కానీ, ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ కానీ, జియో ఫిజిక్స్ కానీ, జియాలజీ కానీ అందరూ కూడా మీరు అండర్ గ్రాడ్యుయేషన్ చదివినా, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివినా, పిహెచ్డీ చదివిన అందరూ కూడా దీనికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఫిజిక్స్ చదివినా, అప్లైడ్ ఫిజిక్స్ కానీ, ఆస్ట్రానమీ ఫిజిక్స్ కానీ, ఆప్టిక్స్, లేజర్ ఫిజిక్స్, స్పేస్ ఫిజిక్స్, జియాలజీ ఇలాంటి ఏరియాస్ ఏ ఇంట్రెస్ట్ ఉన్న, వాషన్, కెమిస్ట్రీ మొత్తం ఇవన్నీ కూడా దీనికి ఎలిజిబిలిటీ ఉంది. దీనికి మే 11 నుంచి జూలై 10 వరకు కూడా దీనికి రీసెర్చ్ పీరియడ్ వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారండి. అంటే ఈ పీరియడ్లో మీరు రీసెర్చ్ అక్కడ అనేది చేస్తారు. సరే, మీరు రికమెండేషన్ లెటర్స్ కానీ, లేకపోతే మీకు డిపార్ట్మెంట్ నుంచి ఉండడం ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉండాలి. దీనికి జీపీఏ వచ్చి 60% ఏదైతే చెప్పారో అది ఉంటుంది. 60% ఉండాలి, లేదా 6.32 మినిమం జీపీఏ ఉండాలి. క్లాస్లో ర్యాంక్ రావాలి, ఇంత ర్యాంక్ రావాలి అలా ఇలాంటి రెస్ట్రిక్షన్స్ ఏమీ పెట్టలేదు. సో డెఫినెట్గా మీరు ఒకవేళ మీరు ఏదైనా కంప్యూటర్ సైన్స్ లేకపోతే వేరే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ సైన్సెస్కి సంబంధించి చదివినటువంటి వాళ్ళు ఎవరు కానీ, లేకపోతే ఐజర్స్లో చదువుతారో, నైజర్లో చదువుతారో, ఐఎస్సిఎస్లో ఎవరైతే చదువుతారో, నార్మల్గా 4 years అండర్ గ్రాడ్యుయేషన్ సైన్స్ చదివినప్పటికీ కూడా, ఇంజనీరింగ్ చదివిన, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, ఈవెన్ మెడికల్ రిలేటెడ్ కానీ చదివే స్టూడెంట్స్ కూడా ఈ ఏరియాలో మీకు రీసెర్చ్ సమ్ ఇంట్రెస్ట్ ఉందని, ఎన్విరాన్మెంటల్ ఇవన్నీ కూడా ఇంటర్ డిసిప్లినరీ ఏరియాస్ ఇవన్నీ కూడా. సో వాళ్ళు కూడా మీరు దీంట్లో అప్లై చేసుకుని తప్పనిసరిగా చేసుకోండి. దీనికి డెడ్ లైన్ వచ్చి ఏప్రిల్ 3వ తారీఖు అండి. డెఫినెట్గా ఏప్రిల్ 3వ తారీఖు లోపు ఇమీడియట్గా అప్లై చేయండి. ఎవరికైనా తెలియకపోతే వాళ్ళందరికీ మెసేజ్ పాస్ అయింది. ఎందుకంటే ఇవి రేర్ ఏరియాస్ కాబట్టి ఆ చదివిన వాళ్ళు ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు, ఎందుకంటే నా ఛానల్ జనరల్గా ఎక్కువగా ఇంటర్మీడియట్ వాళ్ళు లేదా సిఎస్ వాళ్ళు ఎక్కువ చూస్తూ ఉంటారు, బట్ ఇవి రేర్గా ఉంటారు. డాక్టర్ ఎస్ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు డాక్టరేట్ కూడా చదవటం జరిగింది. సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో, యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలో 179వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్ లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్ లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్ లో 99.8%, జిమాట్ 76 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఎన్ని క్వాలిఫికేషన్ డిఫరెంట్ పరీక్షలు ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదనే చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ లో పరంగా, కాంపిటేటివ్ పరంగా ఎన్ని ర్యాంక్
ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జోనల్ లెవెల్లో జనరల్ మేనేజర్ అవార్డు, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపు దక్కాయి. అక్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ లైఫ్ టైమ్ సేవశ్రీ అవార్డు ఆంధ్రప్రదేశ్ మంత్రి నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులను అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ పర్మనెంట్ మెంబర్ గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావటం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుంచి 5, 6 తరగతుల విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, PhD కాలేజీలకు వెళుతూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్ తోనే కాదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అన్న విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తుంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తుంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన IIT వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్స్ ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన 99 టీవీ ద్వారా విద్యార్థులకు మోటివేషన్ ఇవ్వటానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు.